Hi everyone, we are learning competitive examinations related topics. So in that one very important topic, that is reasoning. So in that reasoning we are learning coding and decoding topic in present video, maybe next video also. Okay, so నిన్న ప్రీవియస్ వీడియో దీనికంటే ప్రీవియస్ వీడియోలో మీకు పర్టిక్యులర్గా ఎన్టీఎస్సి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, నెక్స్ట్ సిలబస్ అవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ February 21st, 2021. సో దట్ ఈస్ ద ఎగ్జామినేషన్ డేట్. సో ఇంకా డిసెంబర్ ఇంకొక 1 వీక్ వరకు కూడా, December 15th వరకు కూడా టైం ఉన్నట్టుందండి, ఒకసారి అది చూసుకోండి. సో ఎగ్జామ్ మాత్రం February 21st, ఎన్టీఎస్సి ఫర్ 10th క్లాస్ స్కాలర్షిప్ ఎగ్జామ్. ఓకే, సో ఎన్ఎంఎంఎస్ కూడా నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్. ఓకే, సో పర్టికులర్గా ఈ రెండిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కోసం రీజనింగ్ టాపిక్ని ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీస్ టాపిక్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, లైక్ అంటే జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా ట్రిక్స్ చెప్పబోతున్నాను. సో మీకు నేబర్స్ ఎవరెవరైతే ఉంటారో ఎన్టీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ఎన్ఎంఎంఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, స్టాఫ్, ఎస్ఎస్సి మీన్స్ నాట్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉంటుంది కదా, అది 10+2 CHSL అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ CGL. సో ఇలా రకరకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటే అందులో కంపల్సరీ ఈ రీజనింగ్ టాపిక్ ఉంటుందన్నమాట. సో కాబట్టి అది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్టీపీసీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ RRB కండక్ట్ చేసే ఎగ్జామ్. సో అందులో కూడా రకరకాల కేటగిరీస్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి, అందులో కూడా రీజనింగ్ ఉంటుంది. ప్రతి దానిలో దేనిలో చూడండి దానిలో రీజనింగ్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ IBPS బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, నెక్స్ట్ SI కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసే మ్యాక్సిమం ఎగ్జామ్స్లో రీజనింగ్ టాపిక్ ఉంటుంది. సిలబస్ వచ్చేసి నిన్న ప్రీవియస్ వీడియోలో చెప్పాను 20 టాపిక్స్ ఉన్నాయి. సో ఆ 20 టాపిక్స్ చెప్పడం జరిగింది. సో వాటిని కూడా చూడండి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయినా, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందులో చూసినా కానీ రీజనింగ్ కంపల్సరీ ఉంటుంది. అందులో దిస్ టాపిక్ పర్టిక్యులర్ కోడింగ్ డీకోడింగ్ టాపిక్ ప్లేస్ వైటల్ రోల్, ఇంపార్టెంట్ రోల్. మీకు కనుక కోడింగ్ డీకోడింగ్ తెలిసినట్లయితే ఈజీగా 5 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు, ఈజీగా. ఓకే, సో మరి ఎగ్జామ్కి డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వకుండా పోయిన వాళ్ళు చేస్తారు 5 క్వశ్చన్స్, చాలా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా చేస్తారు 5 క్వశ్చన్స్, అంటే కొంచెం ట్రై చేస్తే. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 స్టూడెంట్స్, those 2 competitors? That is time maintenance. In examination, in competitive examinations, time maintenance is very very important. Particularly for NTSC exam, I have given clarification about timings. There are 100 questions, 100 marks to 120 minutes, 2 hours. Okay, so చాలా తక్కువ టైం అండి, టైం సరిపోదు. సో టైం మెయింటెనెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మరి అది ఎలా వస్తుందంటే బై ప్రాక్టీస్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, సో అలా మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చేసేలా ఇక్కడ నేనున్నాను. ఓకే, సో ఈ కోడింగ్ డీకోడింగ్ నేర్చుకోవడం వల్ల మీరు నెక్స్ట్ సెకండ్ టాపిక్ క్లాసిఫికేషన్, థర్డ్ టాపిక్ ఎనాలజీ, నెక్స్ట్ ఆల్ఫాబెట్ టెస్ట్, నెక్స్ట్ ఇన్సర్టింగ్ ది మిస్సింగ్ క్యారెక్టర్, ఇంకా కొన్ని వేరే టాపిక్స్లో కూడా ఈ కోడింగ్ డీకోడింగ్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి సో దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. Okay, now so what do you mean by coding? A method to transmit a message between the sender and receiver without a third person knowing. కోడ్ లాంగ్వేజ్లో పంపిస్తున్నారు అంటారు కదా, ఒక పర్సన్ నా నుంచి మీకు అనుకోండి, దాన్ని వేరే వాళ్ళు చూసినా కానీ, ఆ లెటర్ని వేరే వాళ్ళు చూసినా కానీ ఆ కోడ్ అర్థం కాకుండా పంపించేది కోడింగ్. ఓకే, సో డీకోడింగ్ అంటే ఏంటంటే ద మెథడ్ ఆఫ్ మేకింగ్ అవుట్ ది యాక్చువల్ మెసేజ్. అంటే నేను కోడ్ లాంగ్వేజ్లో ఏదైతే పంపించినో దానిలో ఉన్న యాక్చువల్ మెసేజ్ని అర్థం చేసుకునే ఒక టెక్నిక్ని డీకోడింగ్ అంటారు. ఓకే, సో ఇందులో మీకు ఈ 5 రకాల టైప్స్ చెప్పబోతున్నాను. సో టైప్ 1 ఈజ్ లెటర్ కోడింగ్, టైప్ 2 ఈజ్ నంబర్ ఆల్ఫాబెట్ కోడింగ్, టైప్ 3 ఈజ్ సబ్స్టిట్యూషన్ కోడింగ్, టైప్ 4 ఈజ్ మిక్స్డ్ లెటర్ కోడింగ్, టైప్ 5 ఈజ్ మిక్స్డ్ నంబర్ కోడింగ్.
ఓకే. సో ఈ టైప్ 5 ఈ 5 టైప్లు. నెక్స్ట్ ఇవి 5 టైప్సే కాదండి, మనకి కోడింగ్ డీకోడింగ్ పైన ప్లెంటీ వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. చాలా 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 ఇప్పుడు నేను ఈ 5 టైపులు చెప్పినా కానీ మనకి తెలియని టైప్ ఏదో ఒకటి ఎగ్జామ్లో కనబడుతుంది. కానీ మీరు ఈ 5 టైప్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ తెలియని టైప్ కూడా మీరు చేయగలుగుతారు. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ లాజిక్ బిహైండ్ దిస్. సో ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ మీరు ఎన్ని ఎక్కువ వెరైటీస్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు దానికి ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. సో స్టార్ట్ చేసుకుందామా? ఓకే, రైట్. నెక్స్ట్ ఫస్ట్ టైప్ 1 లెటర్ కోడింగ్ అంటే మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 26 లెటర్స్ ఉంటాయి కదా, ఆ 26 లెటర్స్కి నంబరింగ్ ఇస్తే స్టార్టింగ్ నుంచి ఇలా ఉంటుంది. సో ఈ నంబరింగ్ ఏ ఆల్ఫాబెట్కి ఏ నంబర్ అనేది క్లియర్గా ఐడియా ఉండాలి. సో అది ఎట్లా గుర్తుంటుంది సార్? దట్ ఈస్ బై ప్రాక్టీస్. చిన్నప్పుడు మీరు 2+5 ఎంత అంటే చెప్పేవాళ్ళ? చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్లో కానీ యూకేజీలో కానీ ఉన్నప్పుడు, కొందరికి అయితే 4th క్లాస్కి వచ్చినా కానీ కొందరికి తెలియదు కదా. సో అది ఎలా మరి? ఇప్పుడు మిమ్మల్ని అడిగితే 2+5 ఎంత అంటే ఇమ్మీడియట్గా 7 అని చెప్పేస్తారు, రైట్? సో అది ఎలా అంటే బై ప్రాక్టీస్. చాలాసార్లు మీరు అలా దాన్ని ఏదో ఒక రూపంలో, అంటే అడిషన్స్లో, నెక్స్ట్ డైలీ లైఫ్లో, నెక్స్ట్ మనం మనీ డీల్ చేసేటప్పుడు చాలా 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 ప్లేస్లలో యూజ్ చేసినాం కాబట్టి దానిలో మనకి న్యూరాన్స్ గుర్తుపెట్టుకొని పోయినాయి కాబట్టి అడగగానే చెప్పేటట్టుకున్నాం. నెక్స్ట్ మీరు పర్టికులర్గా ఏదైనా క్లాస్ చదువుతున్నారు అనుకోండి. సో 10th క్లాస్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదైనా చదువుతున్నప్పుడు మీ క్లాస్లో మీ సెక్షన్లో పర్టికులర్గా 50 మెంబర్స్ ఉంటారు, ఆర్ 20 మెంబర్స్ ఆర్ 40 మెంబర్స్ ఉన్నారనుకోండి. సో డైలీ సార్ అటెండెన్స్ తీసుకుంటుంటారు, రూల్ నెంబర్ 20, 21, 22 అనగానే కొన్ని రోజులకు ఏమవుతుందంటే మనకి రూల్ నెంబర్ 20 ఎవరో గుర్తుండిపోతుంది, 21 ఎవరో అంటే 20 పలానా శ్రీనివాస్, 22 శ్రీనిక. సో లైక్ దట్ మనకి పర్టికులర్ రూల్ నెంబర్కి ఆ క్యాండిడేట్ నేమ్ అనేది గుర్తుండిపోతుంది అనమాట కొన్ని రోజులు అయిన తర్వాత కదా. సో అదే విధంగా అనమాట, అంటే కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. సో అలా ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలు గుర్తుపెట్టుకోవాలి, దేనికి ఏ లెటర్. సో ఇందులో నాకు తెలిసిన నేను కొన్ని గుర్తుపెట్టుకునేలా హింట్స్ ఇస్తాను, ట్రై చేయండి. ఓకే. నేను ఎప్పుడైనా మీరు చదువుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే పద్ధతిని ఫాలో అవ్వాలి గుర్తుపెట్టుకోవడానికి. నాకు తోచిన ఇండికేటర్స్ నేను చెప్తాను. సో మీకు తోచిన ఇండికేటర్స్ మీరు పెట్టుకోవచ్చు. మీకు అంటే నేను చెప్పిందే కరెక్ట్ అని లేదు, జస్ట్ నేను బండ గుర్తుగా ఎట్లా గుర్తుపెట్టుకున్నాను మీరు కూడా అలా గుర్తుపెట్టుకోవచ్చు, రైట్? సో స్టార్టింగ్ 5 లెటర్స్ ఎవరికైనా గుర్తుంటాయి. ఓకే. ఇందులో ఒక కోడ్ ఉంటుందండి, HOT ఆర్ మీరు ఈ జ్యోతి అనుకోండి, ఈ జ్యోతి ఆర్ HOT. ఓకే. సో 5 మల్టిపుల్స్ అనమాట, 5, 10, 15, 20, 25. సో ఇది కోడ్. 5th లెటర్ ఏంటి, 10th లెటర్ ఏంటి, 15th లెటర్ ఏంటి, 28th లెటర్ ఏంటి, 25th. ఎక్కువగా ఎగ్జామ్లో ఇలాంటి ఏంటి ఈ లెటర్స్ రిపీట్ అవుతుంటాయి కాబట్టి వాటిని కోడ్ని గుర్తుపెట్టుకోండి, HOT ఆర్ ఈ జ్యోతి. ఓకే. 5, 10, 15, 20, 25. సో ఈకి 5, జేకి 10, నెక్స్ట్ ఓకి 51, టీకి 20, నెక్స్ట్ వైకి 25. ఓకే. సో ఫినిష్డ్. నెక్స్ట్ లాస్ట్ లెటర్, మనకి 26 లెటర్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ లెటర్ Z6. ఓకే, అది గుర్తుండిపోతుంది, దాని ముందుది గుర్తుంటుంది. ఓకే. సో ఈ రెండుకి Z26, Y25 ఫస్ట్ లెటర్స్ ABCDE 1 2 3 4 5. ఓకే. నెక్స్ట్ వీటిని కూడా కష్టపడి గుర్తుపెట్టుకోండి, లేదా కొన్ని నాకు తెలిసిన కోడ్స్ చెప్తాను. సో ఎఫ్ని రివర్స్లో రాసింది అనుకోండి ఇట్లా వస్తుంది. సో దీన్ని క్లోజ్ చేయండి, 6 అయిపోతుంది. ఎఫ్ని రివర్స్లో రాస్తే ఇలా అవుతుంది, దట్ ఈస్ 6. F ఫర్ 6. ఓకే. సో దానికి స్ట్రైట్గా ఉన్న లెటర్ పీని కూడా రివర్స్లో రాస్తే 6 లాగా కనబడుతుంది. దాని ముందు ఆల్రెడీ 6 ఫిక్స్ అయింది కాబట్టి 6 ముందు 1 పెట్టండి, 16 అయిపోతుంది. F6, P16. ఓకే. నెక్స్ట్ జీకి 7. మీరు ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు జనరేషన్ కాబట్టి మీకు 7/G బృందావన్ కాలనీ మూవ్ ఉండే, అది మీకు తెలుసో తెలియదు, తెలిస్తే అది గుర్తుపెట్టుకోవచ్చు 7G అని. లేదా ఈ జీలో ఇక్కడ కింద 7 లెటర్ లాగా ఉంది కదా, అలా 7 గుర్తుపెట్టుకోండి. ఈ క్యూలో కూడా 7 అని ఉంటుంది కాబట్టి ఇట్లా
సో 7 ముందు ఆల్రెడీ 7 ఫిక్స్ కాబట్టి 7 ముందు 1 పెట్టండి 17 అయిపోతుంది. సో G7 Q17 లేదా G7 సమ్మిట్ అని ఉంటుంది. G7 సమ్మిట్ మనకి సోషల్లో చదువుకుంటారు కదా, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ హెచ్లో ఈ పైన క్లోజ్ చేసినా కింద క్లోజ్ చేసినా అది 8 లాగా అయిపోతుంది. ఈ ఆర్ కూడా పైన కింద క్లోజ్ చేస్తే 8 లాగా అయిపోతుంది. హెచ్ ఆల్రెడీ 8 ఫిక్స్ అయింది కాబట్టి ఇంకొకటి 8 అవ్వడానికి ఛాన్స్ లేదు. సో 18. ఓకే, 8 ముందు 1 పెట్టండి 18 అయిపోతుంది. సో అలా హెచ్ ఆర్ కంప్లీటెడ్. ఐ అంటే 9 స్పెల్లింగ్లో NINE 9 ఉంటుంది కదా, సో అలా గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ యువర్ విష్. ఎస్లో చివరిని ఇట్లా క్లోజ్ చేస్తే 9 అయిపోతుంది. ఓకే, సో I 9 ఫిక్స్ అయింది కాబట్టి ఎస్ 9కి ముందు పెట్టండి 19 అయిపోతుంది. నెక్స్ట్ J10 T20 ఆల్రెడీ మనం ఇక్కడ కోడ్లో అయిపోయింది. లేదా మనం జియో వాడతాం కదా, జియో నెట్వర్క్. ఓకే, ఇలా ఉంటుంది కదా జియో. సో J10 అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ T20 అంటే 20 మ్యాచ్, T20 మ్యాచెస్ అంటాం కదా, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో లైక్ దట్. నెక్స్ట్ K11 కింగ్స్ 11 పంజాబ్. క్రికెట్ మ్యాచ్లో కింగ్స్ 11 పంజాబ్ అని ఉంటుంది కదా, K11 అలా. నెక్స్ట్ 12 సౌండ్ 12 L ఫర్ 12. ఓకే, సో రైమింగ్ వర్డ్ L12. అలాగే N14 L12 N14. నెక్స్ట్ ఎంని కొంచెం రివర్స్లో రాస్తే ఇట్లా వస్తుంది. రివర్స్లో రాస్తే ఆల్రెడీ 3 ఫిక్స్ అయిపోయింది కాబట్టి M13. డబ్ల్యూని కొంచెం ఇటు తిప్పి రాస్తే అది కూడా ఇలా ఉంటుంది. సో M13 W23. ఓకే, లైక్ దట్ వీ కెన్ రిమెంబర్. నెక్స్ట్ వి అంటే విక్టరీ సింబల్ ఉంటుంది కదా, సో 2 సింబల్ కాబట్టి 2. ఓకే, సో U21 గుర్తుపెట్టుకోండి. సో ఎక్స్ 4 ఇక్కడ 4 వర్టిసెస్ ఉన్నాయి కాబట్టి ఇవి 2 ఇంటూలు ఉన్నాయి, 4 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి 4 అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో నాకు తోచిన విధంగా నేను అలా చెప్పాను. మీకు ఒక రకంగా కోడ్ అలా ఇలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తే అలా పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా 26 లెటర్స్ గుర్తుండాలి. ఏ లెటర్ని అడిగితే చెప్పేలా ఉండాలి. ఓకేనా, లెట్ మీ ఆస్క్. ఓకే, వాట్ ఈజ్ M? ఎస్ 13 కదా, M13. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ X? 24. వాట్ ఈజ్ T ఫర్ 2020? ఎస్ 20. ఓకే, సో అలా మీరు ఈరోజు మీకు వర్క్ ఏంటంటే ఈ లెటర్స్ని 26 లెటర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ గుర్తుండేలా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈ డీకోడింగ్లో వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఆపోజిట్ పేర్స్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ గుర్తుపెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి సార్? నేను మొత్తం A నుంచి Z వరకు మొత్తం రాసుకుంటాను, ఇలా లెటర్స్ రాసుకుంటాను అంటే ఇది రాసుకోవడానికి నీకు 2 minutes or 1 minute టైం పడుతుంది. ఈ 1 minute 2 minutes టైం ఎగ్జామినేషన్లో చాలా వాల్యుయబుల్ టైం. ఓకే, ఈ 1 minute 2 minuteతోనే నువ్వు జాబ్ కోల్పోవచ్చు లేదా ర్యాంక్ తక్కువ రావచ్చు. ఓకే, సో అలాంటివి జరగవచ్చు. కాబట్టి ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి దేనికి కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. కాబట్టి ఈ పేర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోవడం అంటే 1-2 daysలో నీకు అది గుర్తుండిపోతుంది అనమాట. ఓకే, సో ఎలా ABCDEFGHIJKLM మళ్ళీ ఇక్కడ నుంచి కింద నుంచి రండి. NOPQRSTUVWXYZ టోటల్ 26 లెటర్స్. వాటిని 13గా డివైడ్ చేశాను. 13 + 13 26. సో జత ఒక్కొక్కటి 2 జత ఆపోజిట్ పేర్స్ AZBY. సో అలా 13 పేర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలా వాటికి కూడా హింట్స్ ఇస్తాను. నాకు తోచిన హింట్స్ నేను ఇస్తున్నాను, మీకు తోచిన హింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ యువర్ విష్. ఓకే, రైట్. సో ఫస్ట్ వన్ AZ. ఓకే, వీటికి పైన నంబర్స్ కూడా ఇచ్చాను. ఇందాక నేను చెప్పాను 1 2 13. సో M13 అండి, M గుర్తుపెట్టుకోండి, ends with 13. నెక్స్ట్ Mకి ఫ్రెండ్ ఎవరు? N. 2Z. నౌ ఏకి పేరు ఎవరండి? Z. A to Z అంటాం కదా మనం, A to Z బజార్ ఆర్ A to Z లెటర్స్ లైక్ దట్, లేదా అజారుద్దీన్ లైక్ దట్. AZని గుర్తుపెట్టుకోండి. AZ ఈజ్ ఏ పేర్. ఓకే, నెక్స్ట్ BY ఆర్ పేర్స్.
అంటే బీకి వై పేర్, వైకి బీ పేర్. అంటే మనం కోడింగ్ డీకోడింగ్లో ఒక పర్టికులర్ కోడ్ ఇస్తాడు, దానికి మీనింగ్ ఇస్తాడు, దానిలో మనం ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. అందులో ఎక్కువగా ఇలాంటివి పేర్, ఆపోజిట్ పేర్ వర్డ్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇది ఒక మోడల్ అనమాట. బీవై అంటే బై ఆర్ బాయ్, బాయ్లో ఓ లెటర్ తీసేస్తే బీవై లెటర్స్ బాయ్. ఓకే, బీవై అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిఎక్స్ అంటే ఇంటర్మీడియట్లో సివిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా, సిఎక్స్ లేదా సి ఫర్ క్రిస్మస్, ఎక్స్ ఫర్ ఎక్స్మస్ అని కూడా అంటారు కదా, క్రిస్మస్ ఎక్స్మస్లో సిఎక్స్ అలా. నెక్స్ట్ డి అండ్ డబ్ల్యూ ఆర్ అపోజిట్ పేర్స్. సో డి అంటే డౌన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, డి డౌన్. ఓకే, లేదా డవ్ అంటే డిఓవి కానీ సో డిడబ్ల్యూ అట్లా సౌండ్ అట్లా వస్తుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. లేదా డేవిడ్, డి ఫర్ డేవిడ్, డబ్ల్యూ ఫర్ విలియమ్స్, డేవిడ్ విలియమ్స్. ఓకే రైట్. నెక్స్ట్ ఈ అండ్ వి, ఈవి. సో ఇక్కడ మీకు రెండు ఇచ్చాను నేను, ఈవిఎల్ఓ. ఓకే, సో ఒక వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఎల్ఓవిఈ లవ్ అంటే మనం ఫ్యామిలీస్లలో ఓకే సో అందరి మధ్యన మన రిలేషన్షిప్ ఉండేది ఒక ప్రేమపూర్వకమైన రిలేషన్ కాబట్టి ద వర్డ్ ఈజ్ లవ్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, వాల్యుయబుల్ వర్డ్, రైట్. సో ఆ లవ్ అనే వర్డ్లో మనకి రెండు జతలు కలిసిపోయినాయి. సో ఫస్ట్ రెండు లెటర్స్ ఏమో ఎల్ఓ ఒక పేరు, ఇక్కడ ఎల్ఓ ఒక పేరు, విఈ ఒక పేరు, ఈవి ఆర్ విఈ, ఎల్ఓ ఒక పేరు, విఈ ఒక పేరు. సో ఒకటే వర్డ్ చూసారా ఎంత వాల్యుయబుల్ వర్డ్ అది, అందులో మనం రెండు పేర్స్ గుర్తుపెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఎఫ్యు ఫర్ యూ ఆర్ ఫన్లో స్టార్టింగ్ 2 లెటర్స్. ఓకే, నెక్స్ట్ జీటీ ఫర్ గోట్లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ గోట్. ఓకే, లేదా గాంధీ తాతలో గాంధీలో జీ, తాతలో టీ, గాంధీ తాతలో జీటీ. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. లేదా రివర్స్లో వస్తే ఏమవుతుంది, టీజీ తెలంగాణ టీజీ, అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హెచ్ఎస్, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, హెచ్ఎస్. ఇప్పుడు మీరు ఒకవేళ హై స్కూల్లో స్టాండర్డ్ చదువుతున్నారనుకోండి, హై స్కూల్లో హెచ్ స్టార్టింగ్ లెటర్, ఎస్ స్టార్టింగ్ లెటర్, హెచ్ఎస్. లేదా స్వీట్ హార్ట్, సో స్వీట్ హార్ట్లో ఎస్ హెచ్, హార్స్ హెచ్ఎస్, హౌస్ హెచ్ఎస్, అట్లా కొన్ని టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా నేను ఇప్పుడు ఈ కోడింగ్ డీకోడింగ్కే కాదు, మీరు చాలా జీకేలో, కరెంట్ అఫైర్స్లో, చాలా ప్లేసెస్లో కూడా ఇట్లాంటి కోడింగ్ ద్వారా చదువుకున్నట్లయితే మీకు చాలా బాగా గుర్తుండిపోతుంది అనమాట. బట్ దాన్ని అప్లై చేయాలి, అప్లికేబుల్ చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ ఐఆర్ అంటే అవర్ గ్రేట్ రైల్వే సిస్టమ్, ఇండియన్ రైల్వే సిస్టమ్, ఇండియన్లో రైల్వే సిస్టంలో ఐఆర్. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్ 5 ఇయర్స్కి ఒకసారి పిఆర్స్ ఇవ్వకపోతే ఐఆర్ ఇస్తుందన్నమాట. సో ఐఆర్ అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఐరన్ మ్యాన్లో ఐఆర్ ఆర్ అపోజిట్ పేర్స్. నెక్స్ట్ జేక్యూ అంటే ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, ప్రాబబిలిటీలో మీరు చదువుకున్నారు, జాక్ క్వీన్ ఆర్ అపోజిట్ పేర్స్. నెక్స్ట్ కేపీ మీన్స్ ద ఫేమస్ స్టార్, తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్, కేపీ పవన్, పిఏవిఎన్, పవన్లో పి, కళ్యాణ్లో పీకే ఆర్ కేపీ, అలా గుర్తుపెట్టుకోండి. లేదా కూకట్పల్లి, హైదరాబాద్లో మంచి సిటీ, మంచి ఏరియా కూకట్పల్లి. లేదా నేను ఎలా గుర్తుపెట్టుకున్నా, మా ఊరి పేరు కొత్తపల్లి, కొత్తపల్లి కేపీ. ఓకే, లైక్ దట్. ఎల్ఓ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఎంఎన్ అంటే మ్యాన్ కానీ, లేదా మనకి 13th లెటర్ ఎంతో ఎండ్ అవుతుంది, మళ్ళీ ఎంతో స్టార్ట్ అవుతుంది కానీ అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఏతో జెడ్తో, మిడిల్ లెటర్స్ ఏంటివి, మిడిల్ లెటర్స్ ఏంటివి, ఎంఎన్. సో అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ 13 పేర్స్లో కొన్ని పేర్స్ ఈజీ, A to Z ఈజీ ఫస్ట్, M to N లాస్ట్, అవి గుర్తుండిపోతాయి ఎట్లాగో. తర్వాత LOVEలో 4 గుర్తుండిపోతాయి. ఓకే, ఇంకా మిగతా 4 అయిపోయినాయంటే ఇంకెన్ని పేర్స్ ఉంటాయండి, 7 పేర్స్. ఓకే, సో ఆ 7 పేర్స్లో కొంచెం మీకు రిలేటెడ్గా టచ్ అయిన ఏమైనా ఉంటే గుర్తుపెట్టుకుంటే, సో అట్లా దాన్ని అప్లికేబుల్ చేస్తూ ఉంటే ఈజీగా గుర్తుండిపోతాయి. ఎట్లా అప్లై చేయాలి, మీరు రోజు చాటింగ్ చేస్తూ ఉంటారు కదా, ఒకవేళ NTSC ప్రిపేర్ అయ్యే వాళ్ళే మీరు చాటింగ్ చేసుకుంటున్నారు అనుకోండి, తక్కువ టైం యూజ్ చేస్తారు కదా, అప్పుడు మెసేజ్ని కోడ్ లాంగ్వేజ్లో పంపించుకోవచ్చు. హాయ్ అని పంపించారు అనుకోండి.
ఏమని పంపించాలి? హెచ్కి ఎవరు? ఎస్, హౌస్, హై స్కూల్ కదా, ఎస్. ఐకి ఇండియన్ రైల్వే సిస్టమ్, ఆర్ కదా, ఆర్. సో హాయ్ అని పంపించే బదులు ఎస్ఆర్ అని పంపించాలి. ఓకే, కొంచెం కష్టమే, బట్ ప్రాక్టీస్ కోసం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, రైట్. సో ఇవి ఆపోజిట్ పేర్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఎంత ఎక్కువ గుర్తుపెట్టుకున్నారనుకోండి, ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎక్కువ చేసినట్లయితే గుర్తుండిపోతాయి, దానివల్ల ఎగ్జామ్లో చాలా టైం సేవ్ అయిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇందులో ఇంకో విషయం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఏంటంటే ఈ ఆపోజిట్ పేర్స్ యొక్క సమ్ చేస్తే ఎంత అవుతుంది? 1 + 26 27, 2 + 25 27, 3 + 24 27. సో ఆపోజిట్ పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కోడ్స్ని, నంబర్స్ని కనుక మనం యాడ్ చేసినట్లయితే ఆ సమ్ ఖచ్చితంగా ఎంత ఉంటుంది? 27. ఆ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇక్కడ నీకు ఎందుకు 27 గుర్తుపెట్టుకోవాలంటున్నానంటే ఇక్కడ ఇంకో టాపిక్ చెప్తున్నాను దాని గురించి. నా అంటే వీటిని గుర్తుంచుకోవడం వల్ల రివర్స్ నుంచి కూడా రాసుకోవచ్చు మనం. 1 2 3 4 రివర్స్ ఆర్డర్ కూడా అడుగుతున్నాను అనమాట క్వశ్చన్స్లో. ఓకే, సో ఎలా ఆన్సర్ చేయాలి? రివర్స్ ఆర్డర్. వాట్ ఈస్ ద 28th లెటర్ ఫ్రమ్ ది లాస్ట్ నుంచి 28th లెటర్ కౌంట్ చేసుకుంటూ వస్తే 28th లెటర్ ఏంటి? అది క్వశ్చన్. ఓకే, సో దానికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే వీటి సమ్ ఎంత అని చెప్పాను? 27 కదా. ఈ 27లోకి వెళ్ళి 20ని తీసేయండి. ఏదైతే క్వశ్చన్ అడిగిందో దాన్ని తీసేయండి. ఏమవుతుంది? 7th లెటర్. అంటే లాస్ట్ నుంచి 20th లెటర్ అంటే ఫస్ట్ నుంచి 7th లెటర్ అని దీని అర్థం. ఓకే, వాటి సమ్ 27 కదా. ఆ 27లోకి వెళ్ళి అడిగిన దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. సో మీకు డౌట్ రావచ్చు, సార్ దేర్ ఆర్ 26 లెటర్స్ కదా, మనం 27 నుంచి ఎందుకు సబ్ట్రాక్ట్ చేయాలంటే దట్ ఈస్ ద రీజన్ ఈస్ సమ్ ఈజ్ 27, రైట్. సో అందుకని 27 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. రైట్, లెట్ us చెక్. 7th లెటర్ ఏంటి? 7th లెటర్ ఈజ్ జీ. 1 2 లాస్ట్ నుంచి కౌంట్ చేస్తున్నాను, చెక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 28th లెటర్ ఈజ్ 7. లేదా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు. ఎలా అంటే, సో 28th లెటర్ ఫ్రమ్ ది లాస్ట్ అన్నాడు కదా. సో ఈ 28th లెటర్కి ఎవరు రిలేట్ అయి ఉంటారు? 7. ఓకే, సో అలా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఇలా లాస్ట్ నుంచి లెటర్ పొజిషన్ అడిగినా చెప్పవచ్చు. సో ఇలా లెటర్ పొజిషన్స్ ఆఫ్ ది లెటర్స్ మైండ్లో ఉండాలి. ఈరోజు మీ పని అదే. ఓకే, అన్ని లెటర్స్ యొక్క పొజిషన్స్ అంటే మీకు ఎం అనగానే 13, ఎక్స్ అనగానే 24, పి అనగానే 16, హెచ్ అనగానే 8, ఇలా ఏ లెటర్ చెప్పగానే ఆ లెటర్ యొక్క కోడ్ చెప్పేలా ఉండాలి. ఓకే, 26 లెటర్సే కదా. అందులో మనకి హాఫ్ వదిలేయచ్చు, ఫస్ట్ 5 వదిలేయచ్చు, తర్వాత లాస్ట్ 2 వదిలేయచ్చు. అట్లా గుర్తుపెట్టుకోండి. ఏది అడిగితే అది చెప్పేలా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటిది? ఆపోజిట్ పేర్స్. ఓకే, సో ఆపోజిట్ పేర్స్ కూడా గుర్తుండాలి. సో వీటిపైన కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు చేద్దాం. నౌ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ 2 చెప్పడం జరిగింది. వాటిని మంచిగా ప్రాక్టీస్ చేయండి. వాటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాను. సో ఆ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్కి డీకోడింగ్ చేయాలి మనం. ఓకే, రైట్. సో ఇక్కడ కోడింగ్ ఇచ్చాడు, ఒక లెటర్ ఒకటి ఇచ్చాడు. సో దా గనక జిఎస్వి అనే దాంతో కోడ్ చేసినట్లయితే మిగతా ఈ వాటిని కూడా కోడ్ చేయండి. ఓకే, సో డీకోడ్ చేయండి అని చెప్పేసి దీనికి కోడ్ ఉన్నట్లయితే దీనికి వీటికి ఏ కోడ్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో రాయాలి. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ చదవండి. డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ స్పెషాలిటీ ఇన్ దట్ లెసన్? ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ దాట్, బట్ చూడండి ఏమైనా స్పెషాలిటీ ఉందా ఇందులో? ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ అంటే బ్రౌన్ కలర్లో ఉన్న ఫాక్స్, క్విక్ చాలా వేగంగా యాక్టివ్గా ఉన్న బ్రౌన్ కలర్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ద లేజీ డాగ్. ఒక లేజీ డాగ్ అక్కడ కూర్చొని ఉంది, దానిపైనకి వెళ్ళి జంప్ చేసిందని, అంతే కదా దాని మీనింగ్. ఓకే, సో ద క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ ఓవర్ ది లేజీ డాగ్. ఓకే, సో ఇందులో ఏం అబ్జర్వ్ చేశారు? సో ఇది ఒక స్టేట్మెంట్. దిస్ స్టేట్మెంట్ కంటైన్స్ ఆల్ ఇంగ్లీష్ లెటర్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో అన్నీ చూడండి, ఇందులో కనుక మీరు చూసినట్లయితే అన్ని లెటర్స్ కవర్ అయి ఉంటాయి. ఓకే, ఏ నుంచి జెడ్ వరకు, ఏ, బి, సి,
అంటే కొన్ని రిపీట్ అవ్వచ్చు, బట్ అన్నీ కవర్ అయ్యాయి. డి అలా. ఓకే, లివ్ ఇట్. దీన్ని దాకి జిఎస్వి అనే కోడ్ ఇచ్చాడంట. ఓకే, కోడ్ ఇవ్వగానే మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ టాపిక్ మనం ఏంటి, యాక్చువల్గా చాలా వెరైటీస్ ఉంటాయి, అందులో మన పర్టికులర్ టాపిక్ ఏంటండి, ఆపోజిట్ పేర్స్ కదా. సో టీకి ఆపోజిట్ పేరు ఏంటిది, జీ, తెలంగాణ టీజీ. హెచ్కి హై స్కూల్ హెచ్ఎస్. ఈకి లవ్, లవ్లో విఈ కదా, ఈవి విఈ. సో దట్ ఈస్ ద కోడ్. అది అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు అందులో ఒక రిలేషన్ మనకి ఎస్టాబ్లిష్ అయింది, అంటే ఆపోజిట్ పేర్స్తో ఆ కోడ్ ఉంది, అంటే కింది వాటిని కూడా మనం అలానే ఆపోజిట్ పేర్స్తో సెట్ చేయాలి. ఎలా మీరే చెప్పాలి. ఓకే, సో మీరు టక రాసేయండి, పాస్ చేయాలి. పాస్ చేసి ఇప్పుడు వీడియోని పాస్ చేయండి. పాస్ చేసి అవన్నీ రిమైనింగ్ వాటికి కూడా, వీటన్నిటికి కూడా కోడ్స్ రాయండి. రాసి నేను ఇప్పుడు రాస్తాను, దాంతో తర్వాత పాస్ చేసి మీరు ఓన్గా రాస్తారు కదా, తర్వాత మళ్ళీ ప్లే చేసి చెక్ చేసుకోండి. ఓకే, రైట్. క్విక్లో క్యూ అంటే ఏంటి, క్యూ, జాక్ క్వీన్. సో జే, క్యూకి ఎవరి పేరు జే. యూకి ఏంటండి, ఫర్ యూ కదా, ఫర్ యూ. ఎఫ్, ఐ, ఇండియన్ రైల్వేస్. ఆర్, సి, సివిక్స్. ఎక్స్, కే, కూకట్పల్లి ఆర్ పవన్ కళ్యాణ్. పి, కంప్లీటెడ్. అట్లా అంటే మీకు కనుక కోడ్ తెలిసినట్లుంటే ఫటాఫట్ ఆన్సర్ చేయొచ్చు. కోడ్స్ తెలియకపోతే ఏ నుంచి జెడ్ వరకు రాయాలి, వాటి చూసుకోవాలి, పేరు చూసుకోవాలి, అంత టైం టేకెన్ ప్రాసెస్. ఓకే, సో అందుకనే కోడ్స్ని నేర్చుకోండి. బ్రౌన్, బి, బిఓవై బాయ్. వై, ఆర్, ఇండియన్ రైల్వేస్. ఐ, ఓ, ఎల్ఓవి లవ్. ఓకే, ఎల్ కదా. డబ్ల్యూ, వాట్ ఈస్ డబ్ల్యూ కోడ్, డి, డవ్, డౌన్, డబ్ల్యూడి. ఓకే, ఆర్ డేవిడ్ విలియమ్స్లో వికి డబ్ల్యూకి డి. నెక్స్ట్ ఎన్కి ఏంటండి, ఎం అండ్ ఎన్ ఆర్ పేర్స్. మ్యాన్. నెక్స్ట్ ఎఫ్ఓఎక్స్, ఎఫ్కి ఏంటిదండి, ఫర్ యూ. నెక్స్ట్ ఓ, ఎల్ఓవిఈ ఎల్. ఎక్స్కి క్రిస్మస్. సి, సివిక్స్ కదా, సో యుఎల్సి. నెక్స్ట్ జెమ్స్, జే, జాక్కి క్వీన్. ఓకే, నెక్స్ట్ ఫర్ యూ, యూకి ఎఫ్. ఎంకి ఎన్, ఎంఎన్. పీకి ఏంటండి, నెక్స్ట్ పీకి కూకట్పల్లి పవన్ కళ్యాణ్. పీకే, ఎస్, స్వీట్ హార్ట్. హెచ్. నెక్స్ట్ ఓ, ఎల్ఓవి లవ్. ఎల్, ఓ, ఫ్రెండ్స్ కదా. నెక్స్ట్ విఈ, వికి ఎవరు, ఈకి ఎవరు, వి. నెక్స్ట్ ఆర్, ఇండియన్ రైల్వేస్. ఐ. నెక్స్ట్ టీహెచ్, ద ఆల్రెడీ కోడింగ్ అయిపోయింది కదా, జిఎస్వి. లేజీ, లే. ఎల్కి ఎవరు, ఓ. ఏకి జెడ్, ఏ టు జెడ్ కదా, జెడ్కి ఏ. నెక్స్ట్ వైకి బిఓవై బాయ్. బి. డిఓజి డాగ్. డి, డౌన్. డబ్ల్యూ, ఓ, ఎల్ఓవి ఎల్. జీ, జీటీ, గాంధీ తాత. టీ. సో ఇలా ఫాస్ట్గా చాలా సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో అలా మీరు పేర్స్ కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఇలాంటివి చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మై నేమ్. SUMAN, సుమన్ సార్. ఓకే, సుమన్కి కోడింగ్ రాద్దామా, రైట్. సుమన్, హై స్కూల్. స్వీట్ హార్ట్. ఎస్కి ఏంటి, హెచ్. యూ అంటే ఫర్ యూ కదా, ఎఫ్ యూ, ఫర్ యూ. ఎంకి ఎన్, ఏ టు జెడ్, ఎన్కి ఎం. వావ్, చాలా సింపుల్గా వచ్చేసింది కోడ్. ఓకే, ఇలా మీ నేమ్స్కి రాసుకోండి. ఓకే, ఇంకా ఎక్కడైనా మీరు దారిలో వెళ్తూ ఉంటే ఎక్కడైనా ఏమన్నా వర్డ్స్ కనబడ్డాయి అనుకోండి, దాన్ని వెంటనే మైండ్లో డీకోడ్ చేసేలా, ఇట్లా అంటే ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేయకుండా, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సో లేదా టైం పాస్ కాకపోయినప్పుడు ఇట్లాంటివి మనం చేసినట్లయితే మంచి బ్రెయిన్ కూడా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో రైట్. సో దిస్ ఈజ్ వన్ వెరైటీ. నెక్స్ట్ మీకు ఎగ్జామ్లో అడిగే ప్యాటర్న్స్ ఎలా ఉండొచ్చు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, బై ప్రాక్టీసింగ్ మెనీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ యూ కెన్ గెట్ ఐడియా. అంటే ఎన్ని ఎక్కువ ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచి గ్రిప్ వస్తుంది. సో జనరల్గా ఎక్కువగా రిపీట్ అయ్యేటి ఎక్కువగా ఎలా అడుగుతుంటాడో చూడండి. ఓకే, సో ఇందులో రిలేషన్ అంటే ఫస్ట్ రెండు ఇట్లా ABCD ZYXW. సో ఇలా ఉంటుంది. ఇలా ఒకటి ఇచ్చేసి నెక్స్ట్ రైట్ PQRS అంటాడు, దీనికి కోడ్ రాయమంటాడు. దీన్ని కనుక కోడ్ ఇదైతే దీని కోడ్ ఏంటి అలా అంటే అడిగే క్వశ్చన్స్ అలా ఉంటాయి.
ఓకే, ఒకదాని కోడ్ ఇచ్చేస్తాడు, దానిలో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఆ లాజిక్ని ఐడెంటిఫై చేసి ఆ లాజిక్ని దీనికి అప్లై చేయాలి. సింపుల్ థింగ్, దట్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. నౌ ఇవి ఎలా ఉండొచ్చు, ఇప్పుడు ఏబిసిడి అంటే ఇది ప్యారలల్, ఏ టు జెడ్, ఏకి జెడ్కి రిలేషన్, బికి వైకి రిలేషన్, సిఎక్స్ రిలేషన్, డిడబ్ల్యూ రిలేషన్, ఆపోజిట్ పేర్స్ కదా. ఆపోజిట్ పేర్సే ఉండాలని అవసరం లేదు ఎప్పటికైనా కానీ. దానికి నంబర్స్ని యాడింగ్ +1 అన్ని +1 కానీ +2 కానీ -1 -2 +3 రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అవన్నీ చూద్దాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్. ఇక్కడ చూడండి, సో ప్యారలల్ రిలేషన్ ఉండొచ్చు, ఇలా ప్యారలల్ రిలేషన్. ఓకే, సో దీనికి రిలేషన్ ఉండొచ్చు, లేదా డయాగనల్ రిలేషన్ అంటే ఈ లెటర్కి రిలేషన్, నెక్స్ట్ ఈ లెటర్కి రిలేషన్, నెక్స్ట్ ఈ లెటర్ ఇలా డయాగనల్ రిలేషన్ ఉండొచ్చు. అది 4 లెటర్స్ ఉన్నప్పుడు. ఎక్కువగా 4-5కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతుంటారు. నెక్స్ట్ ఇది కూడా 5 లెటర్స్ ఉన్నప్పుడు డయాగనల్ రిలేషన్ ప్యారలల్ రిలేషన్ ఉండొచ్చు, లేదా డయాగనల్ రిలేషన్. ఇది నెక్స్ట్ ఇటు దీనికి టూ నెక్స్ట్ మిడిల్ దానికి. ఓకే, నెక్స్ట్ ఇలా 6 లెటర్స్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ 3 మధ్యన ఉండొచ్చు, సేమ్ ఇలా డయాగనల్ రిలేషన్ ఉండొచ్చు, లేదా ఫస్ట్ 3 లెటర్స్ మధ్యన రిలేషన్, నెక్స్ట్ ఈ లెటర్స్ మధ్యన రిలేషన్ ఉండొచ్చు, లేదా డయాగనల్ రిలేషన్, లేదా ఫస్ట్ లెటర్ ఉండొచ్చు, నెక్స్ట్ మిగతా వాటికి మధ్యన కూడా రిలేషన్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5th దానిలో ఇంక ఇలా ఈ మిడిల్ దానికి రిలేషన్ ఉండి ఈ రెండింటికి రిలేషన్ ఉండొచ్చు. ఓకే, సో ఆ రిలేషన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఓకే, దట్ ఈస్ బై ప్రాక్టీసింగ్ ఓన్లీ. ఏంటి సార్ మీరు ప్రాక్టీసింగ్ అని? అంతే మరి, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందర ఎగ్జామ్లో చూడగానే. ఓకే, సో ఇప్పుడు నేను మీకు వీడియోలో కనబడి చెప్తున్నాను కదా, నా వీడియోలు మీరు ఎన్ని ఎక్కువ చూసినట్లయితే నేను అలా సుమన్ సార్ గుర్తుండిపోతాడు మీకు. సో నేను మీ అందరు చూసే వాళ్ళందరికీ నేను మీకు తెలుస్తున్నాను, బట్ మీరు నాకు తెలియదు కదా. సో ఎప్పుడైనా నేను ఎక్కడైనా అనుకోకుండా మీకు కనబడ్డాను అనుకోండి, సో మీరు నా వీడియోస్ చాలా చూడడం వల్ల నన్ను మీరు గుర్తుంచుకొని ఉండిపోతారు. సో నేను ఎక్కడైనా కనబడితే సో ఐడెంటిఫై చేసేస్తారు. ఓకే, ఇతను అని చెప్పేసి. అలా మీరు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్, ఎక్కువ ప్యాటర్న్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఎస్ దిస్ ఈజ్ దట్ మోడల్ వెంటనే దాన్ని చూడగానే క్లిక్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద లాజిక్. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది ప్యాటర్న్స్. వాటి ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవాలి. ఇదే సేమ్ ప్యాటర్న్ని నెక్స్ట్ ఏదైతే అడుగుతాడో దానికి, ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేసాం, దీనికి కోడింగ్ ఇవ్వాలి. ఇలా మనం ఆపోజిట్ పేర్ అనేది ఐడెంటిఫై చేసేసి దీనికి కోడింగ్ ఎట్లా ఇస్తాం? పీకి ఏంటి? పీకి పవన్ కళ్యాణ్, కే కదా, క్యూకి జాకీ క్వీన్, ఆర్కి ఇండియన్ రైల్వేస్ ఐ, ఎస్కి స్వీట్ హార్ట్ హెచ్. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఆన్సర్ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కింద ఆప్షన్స్ ఉంటాయి కదా ఏబిసిడిలో. సో ఏబిసిడిలో ఆప్షన్స్లో ఒకటి కేతో స్టార్ట్ అయ్యేది ఉంటుంది, నెక్స్ట్ మిగతా అన్నీ ఏదో జేతో, ఎంతో, ఎల్తో స్టార్ట్ అయ్యేది ఉంది అనుకోండి. ఆల్మోస్ట్ అలా ఇవ్వరు. ఓకే, సో అప్పుడప్పుడు ఇలా ఈజీగా కూడా ఉంటుంది. సో కేతో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ది మనం ఐడెంటిఫై చేయగానే మనం ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 3 ఆప్షన్స్కి వెళ్ళకున్నా పర్లేదు, కానీ నేను పర్ఫెక్ట్గా ప్రతిదీ చెక్ చేస్తా అన్నప్పుడు చేసుకోవచ్చు. దట్ ఈస్ నో ఇష్యూ. ఓకే, సో ఒకవేళ మీకు ఫస్ట్తోనే మీకు లాజిక్ ఇక్కడ ఐడెంటిఫై ఇక్కడ ఫస్ట్తోనే తెలిసిపోయిందంటే ఇంకా ఫస్ట్ లెటర్ కే అని ఫిక్స్ అయిన తర్వాత ఈ మూడిట్లలో స్టార్టింగ్ లెటర్ కే లేదు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఏదో థర్డ్ ఆప్షన్ కూడా కే ఉంటే నెక్స్ట్ సెకండ్ లెటర్ చూసుకోవాలి. ఇక్కడ ఏదో కేజీ అని ఇచ్చాడు, ఓకే సెకండ్ లెటర్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. అలా ఫస్ట్ సెలెక్ట్ ఎలిమినేషన్ మెథడ్లో కూడా పోవచ్చు. ఓకే, సో దేర్ ఆర్ మెనీ వేస్ టు ఆన్సర్ ది క్వశ్చన్. ఓకే, అవి కూడా చెప్తాను ఎలా ఆన్సర్ చేయాలనేది ట్రిక్స్. Now let us answer some questions related to this topic. Okay, if team is coded as VGCO, then life will be coded as dash options. ఓకే, సో దీనికి ఎలా చేయాలి? ఫస్ట్ ఈ కోడింగ్ ఏదైతే ఉందో దాన్ని ఒకదాని కింద ఒకటి రాసుకుందాం. టీమ్, ఓకే, VGCO. యాక్చువల్గా ఈ ఒకదాని కింద ఒకటి రాసుకోవడానికి కూడా మనకి ఒక 5 సెకండ్స్ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో అందుకనే ఏం చేసేవాళ్ళంటే అంతకుముందు పేపర్ మనం అది ఆఫ్లైన్ మోడ్లో ఉన్నప్పుడు ఏంటంటే దాని కిందనే వేసుకునేది అనమాట. దాని కిందనే నంబరింగ్ కానీ రిలేషన్ వేసుకొని అందులోనే వేసేవాళ్ళు. బట్
ఇప్పుడు అన్నీ చాలా మ్యాక్సిమం ఆన్లైన్ మోడే కాబట్టి సో ఆన్లైన్ మోడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పేపర్లు రాసుకొని లేదా మనకేంటంటే బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు ఇదేంటి నేను ఇలా కోడింగ్ రాసుకున్నాను కదా కింద రాసుకొని చేస్తున్నాను. మీరు కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే అసలు ఆ రాసుకోవడం కూడా అవసరం లేదు, మైండ్లోనే మొత్తం జరిగిపోతుంది. మైండ్ మ్యాపింగ్ మొత్తం మైండ్లో క్యాలిక్యులేషన్ జరిగిపోతుంది. ఓకే, సో ఆ స్టేజ్కి మీరు ఎదగాలి. ఓకే రైట్. టీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆపోజిట్ పేర్స్ చూద్దాం. టీకి ఆపోజిట్ పేరు ఏంటి? జీటీ కదా, జీటీ గాంధీ తాత టీ. టీకి జీ ఉంది, ఈకి లవ్ బి ఉంది, బట్ ఈకి జెడ్ లేదు కాబట్టి ఆపోజిట్ పేర్స్ అనే లాజిక్ ఇందులో లేదు. ఓకే, సో ఏముంది నెక్స్ట్ ప్యారలల్గా చూద్దాం. టీ తర్వాత టీకి ఎన్ని యాడ్ చేస్తే టీయువి అంటే +2, 2 లెటర్స్ యాడ్ చేస్తే వి అవుతుంది. ఈఎఫ్జి 2 లెటర్స్ యాడ్ చేస్తే +2, ఏబిసి +2, ఎంఎన్ఓ +2. సో అన్ని లెటర్స్ రిలేషన్ ఏముంది? +2 ఉంది. అన్ని లెటర్స్ రిలేషన్ చూడాలి కండిషన్. సార్ ఫస్ట్ చూస్తే అయిపోతుంది కదంటే నో, ఎందుకంటే ఫస్ట్ 3 లెటర్స్కి +2 ఇచ్చి సమ్టైమ్స్ లాస్ట్ లెటర్కి -2 ఇస్తాడు కండిషన్. కాబట్టి 4 లెటర్స్కి కండిషన్ చూసుకోవాలి. ఆ సేమ్ కండిషన్స్ నెక్స్ట్ దానికి అప్లై చేయాలి. లైఫ్కి అప్లై చేద్దాం. లైఫ్ ఎల్ఐఎఫ్ఈ లైఫ్. ఓకే, సో ఎల్కి +2 యాడ్ చేస్తే ఎల్ఎంఎన్, ఐజేకే, ఎఫ్జిహెచ్, ఈఎఫ్జి, సో ఎన్కేహెచ్జి అన్నిటికి +2 యాడ్ చేయండి. అన్నింటికి +2 యాడ్ చేయండి. సో అంటే +2 లెటర్స్ ఎల్ఎంఎన్. ఓకే, లేదా మీరు పైన నంబర్స్ రాసుకున్నా పర్వాలేదు, నంబర్స్ గుర్తుంటే 21 +2 23, 23rd లెటర్ ఏంటి అట్లా. ఓకే రైట్. ఎన్కేహెచ్జి ఎక్కడుంది? ఎన్కేహెచ్జి వెర్ ఇస్ ద ఆన్సర్? ఎస్, ఫస్ట్ దిస్ రైట్ ఆన్సర్. ఓకే, ఇలా లాజిక్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయాలి. Next second question, in a certain code language insert is coded as GIVHMR, so then what is the code for design? Okay, so write the terms. ఫస్ట్ 2 టర్మ్స్ రాసుకొని వాటిలో ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయండి. దెన్ అప్లై ద సేమ్ రిలేషన్ టు ద క్వశ్చన్. సో what are the words given? First insert అండ్ దాని కోడ్ ఏంటండి? GIVHMR. నౌ వీ హ్యావ్ టు రైట్ ది కోడ్ ఫర్ డిజైన్. ఓకే రైట్. సో అబ్జర్వ్ వాట్ ఈస్ ద రిలేషన్. ఐకి ఆపోజిట్ చూద్దాం ఫస్ట్. ఐకి ఆపోజిట్ ఇండియన్ రైల్వేస్ ఐఆర్, ఎస్ఆర్ ఉంది, ఎన్కి ఎమ్ ఉంది, ఎస్కి హెచ్ స్వీట్ హార్ట్ ఉంది, ఈకి వి లవ్ ఈవి, ఆర్కి ఇండియన్ రైల్వేస్, టీ తెలంగాణ ఎస్. డయాగనల్లో ఉన్నాయి కదా, సో దేర్ ఈజ్ ఏ రిలేషన్, డయాగనల్ రిలేషన్ ఈవిఆర్ టు ఐ. ఓకే, సో డయాగనల్ రిలేషన్ ఉంది ఒకటి లాజిక్, తర్వాత ఆపోజిట్ పేర్స్ కదా, ఆ 2 లాజిక్స్ అబ్జర్వ్ చేసి ఫాస్ట్ ఏదైనా అప్లై చేయాలి. ఇదేంటంటే ఇట్లా మనం దాని మీద పెన్ను పేపర్ పెట్టి చేయకూడదు. జస్ట్ వాటి చూడగానే I2R T2G ఇట్లా డయాగ్నల్ ఉంది అని పిక్చర్ అయిపోవాలి మైండ్లో. అయిపోయి నెక్స్ట్ కింద ఆప్షన్స్ ఉంటాయి 4, ఆ 4 ఆప్షన్స్లో కూడా మనం చేసుకునేటట్టుగా ఉండాలి. సో డీకి ఇక్కడ నుంచి ఇటు నుంచి వస్తున్నాను. డీకి ఏంటి? డౌన్ డబ్ల్యూ DW కదా, ఈకి లవ్ విఈ వి, ఎస్కి స్వీట్ హార్ట్ హెచ్, ఐ ఇండియన్ రైల్వేస్ ఆర్, జీ తెలంగాణ టీ, ఎన్కి ఎమ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్, MTRHVW. ఓకే, నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ విక్టరీ ఈజ్ కోడెడ్ యాజ్ YLFWRUB, దెన్ వాట్ విల్ బి ది కోడ్ ఫర్ టీచర్? సో రైట్ ది వర్డ్స్. ఫస్ట్ వర్డ్స్ విక్టరీ YLFWRUB. వీకి అపోజిట్ వర్డ్ ఈ లేదు కాబట్టి అపోజిట్ పేర్స్ కాదు కదా, అపోజిట్ పేర్స్ కాదు. మరి ఏమై ఉంటుంది చూద్దాం. వి ఫస్ట్ లెటర్స్ చూద్దాం, డయాగనల్ లెటర్స్ కూడా చూసుకుందాం, మిడిల్ చూసుకుందాం. సో వి తర్వాత లెటర్ ఏంటి? VRUVWXY. సో థర్డ్ లెటర్, సో దిస్ ఈజ్ +3. IJKL, so this is also +3. CDEF +3. TUVW +3. UOPQR +3.
RSTU ప్లస్ 3 Y X Y Z. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్. Y తర్వాత ఏంటి నెక్స్ట్ Z తర్వాత మళ్ళీ AB అనుకోవాలన్నమాట. ఓకే, YZ తర్వాత మళ్ళీ AB. సో Y తర్వాత థర్డ్ లెటర్ B. సో ప్లస్ 3. ఓకే, లైక్ దట్. నా టీచర్కి రాయాలి అంటే మన కండిషన్, మన రిలేషన్ ఏమొచ్చింది, +3. ద రిలేషన్ ఈజ్ +3. సో అన్నిటికీ 3 యాడ్ చేయండి. సో టీకి ఆల్రెడీ W అనేది మనకు తెలిసిపోయింది. EFGH 3 లెటర్స్, ABCD. ఓకే, CDEF, Cకి F, HIJK థర్డ్ లెటర్, E నుంచి థర్డ్ లెటర్ EFGH RSTU. Okay, so that is the answer. WHDFKHU is the answer. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మీకు లెటర్స్ పైన ఎంత అవగాహన ఉంటే అంత ఈజీగా చేయొచ్చు. చూడగానే రిలేషన్ అబ్జర్వ్ చేయాలి, నెక్స్ట్ దానికి అప్లై చేసేసేయాలి, ఆన్సర్ కరెక్ట్గా అటెంప్ట్ చేయాలి. ఓకే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో స్టార్టింగ్ చెప్పిన పొజిషన్స్ ఆఫ్ లెటర్స్, నెక్స్ట్ పేర్స్ చాలా ఇంపార్టెంట్, వాటిని చూసుకోండి. హియర్ టుగెదర్, మీరు దీన్ని పాస్ చేయాలి. నేను క్వశ్చన్స్ ఎప్పుడు చెప్పినా అని అంతే గుర్తుపెట్టుకోండి. బోర్డు పైన క్వశ్చన్ రాశానంటే ఇమీడియట్గా పాస్ బటన్ నొక్కాలి, ఆన్సర్ చేయాలి, దెన్ అగైన్ ప్లే ఇట్, ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, టుగెదర్. దీని కోడ్ ఏంటి, RQEGRJT. ఓకే, లెటర్ సి. టీ, ఓకే, టీకి ఎవరు, జీ కదా, జీ ఉంది, టీకి జీ. ఓకి వి లేదు, ఆపోజిట్ పేరు, ఓకి వి లేదు, సో ఆపోజిట్ కాదు. ఫస్ట్ లెటర్స్ లాస్ట్ లెటర్స్ చూసుకుందాం. టీకి ఇక్కడ ఏముంది, టీకి +2 RST, టీకి -2, టీ బ్యాక్ సెకండ్ లెటర్ ఆర్ కదా, OPQ తర్వాత 2 లెటర్, OPQ అంటే +2, జీకి బ్యాక్ -2, EFG కదా కింద నుంచి, పైనుంచి మళ్ళీ EFG +2, పైనుంచి మళ్ళీ -2, కింద నుంచి +2, పైనుంచి టుగెదర్ RQEGRJT 1 2 3 4 5. సో 8 ఉండాలి కదా. ఓకే, ఇక్కడ ఏదో మిస్ అయింది, ఇక్కడ ఏముండాలి, మళ్ళీ -2 ఉండాలి కదా, -2. ఓకే, 6 ఉంచండి అంతే. టుగెదర్ ఈకి లెటర్ ఏంటి, +2 కదా, -2, ఈకి బ్యాక్ -2, CDDC. ఓకే, CDE. నెక్స్ట్ ఆర్ తర్వాత +2 RST. ఓకే, సో దిస్ ఈజ్ ద వర్డ్ JCT. ఓకే, కరెక్ట్ ఇట్. Now +2 -2 +2 -2 +2 -2 +2 -2 +2 is the relation. అంటే అన్ని -2 లేవు, ఇందాకట్లాగా అన్ని +2 లేవు. అంటే డయాగనల్ రిలేషన్ ఉంటుంది, ప్యారలల్ రిలేషన్ ఉంటుంది, ఆల్టర్నేటివ్ +/- ఉంటాయి, కొన్ని మొత్తం సేమ్ ఉండి లాస్ట్కి ఒకటే రిలేషన్ వేరే ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్లెంటీ ఆఫ్ టైప్స్ ఆర్ దేర్. సో ఫస్ట్ రెండిట్లో అది అబ్జర్వ్ చేసి నెక్స్ట్ దానికి అప్లై చేయాలి. సక్సెస్కి అప్లై చేద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే -2 తర్వాత +2 -2 +2 -2 +2 -2. ఓకే, సో -2తో స్టార్ట్ చేద్దాం. ఎస్లో -2 చేస్తే ఏమవుతుంది, QRS UVW, సికి బ్యాక్ A, సికి ప్లస్ ఈకి బ్యాక్ C, ఎస్కి ప్లస్ RSTU, బ్యాక్ S-2 Q. Okay, so this is the code. Okay, so maximum I am writing correct only. ఓకే, ఎక్కడైనా చిన్న లెటర్ మేబీ మీకు చెప్పాలని ఒక పాయింట్ చెప్తూ నెక్స్ట్ అక్కడ ఒక లెటర్ రాసి ఉండొచ్చు, దాదాపు మ్యాక్సిమం జరగదు అలా. సో అలాంటి రాస్తే ఏమన్నా చెక్ చేసి కరెక్ట్ చేసి మెసేజ్ చేయండి కింద చాట్ బాక్స్లో. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది కొంచెం డిఫరెంట్ మోడల్, రొమాంటిక్.
written as MORNACIT. Next, what is the answer of marriage? Okay, so by observing what can we see that, so here R here, O ఇక్కడికి వచ్చింది, M ఇక్కడికి వచ్చింది, A ఇటు, N ఇటు, నెక్స్ట్ T ఇటువైపు వచ్చింది, I మిడిల్లో ఉంది, C ఇటువైపు వచ్చింది. సింపుల్ లాజిక్. ప్లస్ లేదు, మైనస్ లేదు, ఏమి లేదు, ఎలాంటి మాయ లేదు. బట్ అందులో ఉన్న లెటర్స్ని మార్చడం జరిగింది. అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకనే చెప్పాను చాలా వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ ఇన్ని వెరైటీస్ చెప్పడం కుదరకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. మీకు ఇలా ఉంటాయి మోడల్స్ అని నేను చెప్తాను, మీరేం చేయాలి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్లో కానీ ఇంకెక్కడైనా మీరు డౌన్లోడ్ చేసుకొని, లేదా ఏవైనా డిఫరెంట్ బుక్స్ ఉంటాయి రీజనింగ్, వాటిలో చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. వాటన్నింటినీ ఓన్గా ప్రాక్టీస్ చేయాలి. డైరెక్ట్ చూసి ఆన్సర్లు పెడితే లాభం లేదు, దానివల్ల ఏమీ ఇంప్రూవ్ కాదు. ఓకే, సో క్వశ్చన్స్లా టెస్ట్ పెట్టుకోవాలి. మనం టెస్ట్ పెట్టుకుంటే మన మైండ్ ఎక్కువగా ఆలోచించి షార్ప్ అయిపోయి సో ఈజీగా ఆన్సర్ చేయగలుగుతుంది పర్టికులర్ టైంలో. ఓకే, నౌ దీనికి ఏం చేయాలి, మ్యారేజ్ MAR కదా, సో ఈ R ఇటువైపు రాయాలి, RAM. నెక్స్ట్ ఈ రెండు రివర్స్, IREGA. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ 3 రివర్స్ చేయాలి, 2 రివర్స్, ఈ 3 రివర్స్. ఫస్ట్ దానిలో ప్యాటర్న్ అబ్జర్వ్ చేసి సెకండ్ దానికి అప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో క్లర్క్ EOIWK రాశారు. నౌ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టేబుల్? క్లర్క్కి కోడ్ ఏంటి? EOIWQ. ఓకే, సో ఆపోజిట్ పేర్స్ లేవు. సికి ఏంటి? ఎక్స్ కదా, ఎక్స్ నాట్ దేర్. ఓకే, నా ఐడెంటిఫై రిలేషన్. సి కూడా లేదు. సేమ్ ఎక్కడైనా ఉన్నాయి ప్యాటర్న్ అంటే అలా కూడా లేదు. ఓకే, స్టార్టింగ్ లెటర్ అట్లా చూసుకుందాం. CDE +2, LMNO +3, EFGHI +4, RSTUVW +5, K2Q 6. ఓకే, సో ఒక లెటర్ 2, ఒకదానికి 3, ఒకదానికి 4, 5, 6 డిఫరెంట్గా యాడ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా చూద్దాం. టేబుల్ కదా, టేబుల్కి కూడా అలానే యాడ్ చేయాలి, TABLE. ఓకే, సో మీరు ఈజీగా చేసుకోవాలనుకుంటే ఇంకా ఇలా అంటే వీటి యొక్క పొజిషన్స్ రాయండి. 20 T పొజిషన్ 20 కదా, 20. ఏ పొజిషన్ 1, B పొజిషన్ 2, Lకి 12, Mకి 13 కదా, Eకి 5. ఓకే, సో 20కి 2 యాడ్ చేయండి, 22. నెక్స్ట్ 3 యాడ్ చేయండి, 1 + 3 4, 2 + 4 6, దీనికి 5 యాడ్ చేయండి, 17. 5కి 6 యాడ్ చేయండి, 11. ఆ లెటర్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ V. 22 విక్టరీ V కదా. నెక్స్ట్ 4th లెటర్ D, 6th లెటర్ F, 17th లెటర్ వాట్ ఈస్ 17th లెటర్ G7 కదా, Q. 7/G 7G, G ఇలా ఉందనుకున్నాం కదా, Q కూడా అలానే ఉంటుంది, 17. నెక్స్ట్ 11th లెటర్ ఏంటండి, K11, కింగ్స్ 11 పంజాబ్. సో దిస్ ఈజ్ ద కోడ్. అంటే మీకు నంబర్స్ కూడా గుర్తుంటే ఈ ఎడిషన్స్ యాడ్ చేసి చేయొచ్చు, లేదా కౌంట్ చేసుకోవచ్చు. 2 లెటర్స్ RSTUV, సెకండ్ లెటర్ V, తర్వాత A నుంచి BCD 3 యాడ్ చేయాలి, నెక్స్ట్ 4 యాడ్ చేయాలి, BCDEF, ఇలా ఈజీ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ L12th లెటర్, A నుంచి ఎంత యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలి, 5. LMNOPQ, ఈ నుంచి ఎన్ని యాడ్ చేయాలి, 6 యాడ్ చేయాలి, 6 లెటర్స్, EFGHIJK. ఓకే, ఇలా చేయొచ్చు, నెంబర్ చేయొచ్చు. మీరు ఎలా పర్ఫెక్ట్ ఉంటే అలా ఫాస్ట్గా కానిచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫైనల్లీ. సో దిస్ ఈజ్ వన్ మోర్ డిఫరెంట్ టైప్ ప్రాబ్లమ్, డిఫరెంట్ టైప్ క్వశ్చన్. హియర్ యూ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. సో మీరు వీడియో మొత్తం విన్నారు కదా, నాలెడ్జ్ గెయిన్ చేశారు కదా, మంచిగా బై హార్ట్ చేయండి, అవన్నీ నేర్చుకోండి. ఇవి ఓన్గా సాల్వ్ చేయండి. నెట్లో సెర్చ్ చేయడం కానీ, టైం ఎక్కువ తీసుకోవడం కానీ అట్లాంటివి చేయకుండా, ఇక్కడ మీకు 8 క్వశ్చన్స్ ఇచ్చాను. 8 క్వశ్చన్స్ని టైం పెట్టుకోండి.
ఓకే, ఎంత టైంలో చేయగలుగుతున్నారు? 8 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయండి. చేసి కింద చాట్ బాక్స్ ఉంటుంది, ఆ చాట్ బాక్స్లో ఆన్సర్స్ పెట్టండి. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో నేను పిన్ మెసేజ్ పెడతాను. ఓకే, సో పిన్ మెసేజ్ని అందులో మీరు ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, పిన్ మెసేజ్లో ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో పిన్ మెసేజ్ ద్వారా ఆన్సర్ చెక్ చేసుకోండి. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇవేంటి? వర్డ్స్. ఈ వర్డ్స్కి ఇవి కోడ్స్. ఓకే, ఈ వర్డ్స్కి ఇవి కోడ్స్. దెన్ ఈ వర్డ్స్కి కోడ్స్ ఏంటివో రాయండి. అంటే ఈ రెండిటి మధ్యన ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసి సేమ్ రిలేషన్ని దీనికి అప్లై చేయండి. అలా 8 క్వశ్చన్స్ చేయండి. సో 8 క్వశ్చన్స్ చేసి కింద చాట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి. టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆన్సర్స్ వీడియో విన్నవాళ్ళు చేసి ఉండొచ్చు, వీడియో వినకుండా ఉండేవాళ్ళు కూడా ఆన్సర్ చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళకి మనకి తేడా ఏంటి? టైం మెయింటెనెన్స్ అండ్ అక్యురసీ. ఓకే, సో ఇందులో డిఫరెంట్ మోడల్స్ కవర్ చేశాను. నేను ఈరోజు ఏమైతే చెప్పానో దానికి సంబంధించినవి ప్లస్ ఇంకా ఎక్స్ట్రా కూడా వేరే మోడల్స్ కూడా కవర్ చేశాను. సో లాజిక్ని ఎస్టాబ్లిష్ చేసి అప్లై చేయండి. సో ఆన్సర్స్ చాట్ బాక్స్లో రాయండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్లోనే ఇంకా మనకి టైప్స్ ఉన్నాయి కదా, వేరే టైప్స్తో మళ్ళీ నేర్చుకుందాం. అంతవరకు వేరే అంటే నేను దాదాపు రెగ్యులర్గా డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను వీడియో. ఒకవేళ 1 డే లేట్ అయినా కానీ మీరు దానికి రిలేటెడ్వి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయొచ్చు మీరు దీన్ని. నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్ రాసే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు, ఎన్టీఎస్సి రాసే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఆర్ఆర్బి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఏ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా కానీ మీరు ఈ వీడియోస్ని షేర్ చేసుకోవచ్చు. లేదా ఏవి ప్రిపేర్ అవుతలేరు, ఓకే, కొందరికి టైంపాస్ కాక ఆన్సర్ చేయాలనుకుంటారు కదా, నేను ఏదో నేర్చుకోవాలనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో షేర్ చేసి వాళ్ళందరూ నేర్చుకునేలా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.